అది వాల్తమాపురం గ్రామం. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏ విధంగా ఇప్పుడు అడుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అడుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కడికి ₹1 పెడతలే. ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బిజ్జికి చాలా మంది చచ్చిపోతున్నారు. ఎవరిని అడిగి వాళ్ళు ఎవరు లేరు. ఒక్క మనిషి వచ్చి నువ్వు ఎలా బాగున్నావు అడిగి మనిషి లేరు. అది మాకేం కాదు, మేమే పక్కన ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల గురించి నేను చెప్పేది మీకు. సామాన్య ప్రజల గురించి మాట్లాడుతుంటే ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగుందండి. ఓకే, సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి కొద్ది మంచి చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు ఎక్కువ మంచి చేశాడు. అంటే ఏ విధంగా? అతను కొంచెం చేసిన మంచి అండి, ఇది అంతకన్నా ఎక్కువ ఏంటండి? ఏదైనా రోడ్డు ప్రాబ్లం కానీ ఇప్పుడు యాక్సిడెంట్ కార్డు అవుతలేదండి. ఇప్పుడు యాక్సిడెంట్ కార్డు అవుతలేదు, కానీ జీవితాంతకాలం మాత్రం మనం భవిష్యత్తులో బతకొచ్చని కొద్దిగా భరిస్తున్నాడు. భవిష్యత్తులో భరిస్తున్నాడు. ఇప్పుడు అమరావతి వచ్చింది మనకి, మా ఎక్కడ దాకా మా విజయవాడ దాకా ఉంది. మాది తూర్పుగోదావరి సోమలకోట అండి. సోమలకోట దాకా మాకేమైనా ఇస్తున్నారా? మాకేమి రావట్లా. అక్కడి నుంచి ఎక్కడి నుంచి అది మా పెద్దాపురం, ఆ ఊరి పేరు తెలియదు, ఆయనకే తెలీదు. మాకెవరు నేను అడిగేది ఏంటంటే కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పొచ్చండి, నమ్మకం ఉంది చెప్పవచ్చు. చెప్పకూడదు, చెప్పండి. చెప్పాలని అంటే గెలవడానికి కష్టపడి గెలిచాక పని చేస్తున్నాడు. గెలిచిన తర్వాత ఆయన పనులు పరివర్తన బాగుందండి. పరివర్తన బాగుంది. చంద్రబాబు పరివర్తన బాగుంది. అంటే అంటే మా గౌరవతో మాకు తెలీదు. చిన్నోడిని అయితే మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటే ఈ ప్రభుత్వంలో? ఒక్కొక్కటి నెరవేరుతున్నారండి, ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు, కానీ తొక్కులో ఏంటి ఇప్పుడు అలా అడుక్కున్న వాళ్ళకి ఏమక్కర్లేదు. వాళ్ళతో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఊరు వచ్చి బతుకుతున్నారు, వాళ్ళని ఒకసారి అర్థం చేసుకోమనండి చాలు. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అంతవరకు తప్ప ఆయన చేశాడు, ఈయన చేశారు. ఆ పేస్ నాకు జూమ్ చేసుకోండి, పర్లేదు. చంద్రబాబు పాత్ర బాగుందండి. 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద యంగ్స్టర్ గా యూత్ కి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుంది? ఈ ప్రభుత్వం మాకు యాక్చువల్లీ ఆపేస్తానండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇసుకోవడం లేదు. యూనిట్కి 5,000 కొన్నామండి. ఇవాళ చంద్రబాబు నాయుడు మాకు 1000 రూపాయలకి ఇస్తున్నాడు. చాలా మాకు పనులు జరుగుతున్నాయి. ఒక తాపి మేస్త్రి పని ఆగిపోతాయండి, ఒక పెయింటర్కి, ప్లంబర్కి, ఆల్మోస్ట్ ఎవ్రీబడి మొత్తం అందరికీ తరు. కానీ చాలా బాగుందండి ప్రభుత్వం. అవునండి. జగన్కి చంద్రబాబు తేడా అంటే? కానీ జగన్ వేస్ట్ అండి. నో ప్రాబ్లం. జగన్ వాళ్ళ జీవితంలో రాను కూడా అండి. ఎందుకంటే అండి ఆయన ఎంత గొప్పడైనా కూడా జగన్ రాడండి. తేడా ఏంటండి, చంద్రబాబు నాయుడు గారండి మహా మేధావి అండి. ఈ రోజున హైదరాబాద్ హైటెక్ సిటీ ఏంటంటే ఆయన మేధావి అండి. ఆయన కూడా అదే ఇచ్చామండి. కాకపోతే కొంచెం అప్పులు ఉన్నాయి కదండి. మళ్ళీ ఇంకోసారి గెలిపితే మొత్తం ఆంధ్రప్రదేశ్ క్లియర్ అవుద్దండి. క్లియర్ చేస్తాం మొత్తం. అమరావతి కూడా డెవలప్మెంట్ చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్దండి. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా కీలకంగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి. ఎందుకంటే పవర్ స్టార్ ఇప్పుడు కూడా అండి. కాదండి, కనుగోల పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురం ఎమ్మెల్యే గారండి. ఆయన బాగా చేశారండి. ఎందుకంటే ఆయన సెంటర్ జిల్లాకి వచ్చినప్పుడు రాజమండ్రిలో మేము ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారండి. అప్పుడు జగనే పెట్టాడండి కావాల్సినవి. మా మనోవాళ్ళు దెబ్బతిన్నారండి. ఆయన ఫ్యాన్స్ కదా. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని అందరూ? లేదండి, ఫేక్ న్యూస్ అండి. లేదు, ఫేక్ న్యూస్ అండి. అలా ఫేక్ అండి. వైసీపీ ఫేక్ అండి. మీకు విషయం చెప్పంటారా ఒకసారి? వైసీపీ వాళ్ళు ఫేక్ అండి. ఇప్పుడు అలా కొడాల నానిగాడు పవన్ కళ్యాణ్ తిట్టాడండి. మొత్తం అందరూ తిట్టిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అగ్గాలని అని చెప్పండి. అభిమానం ఏం కాదండి, ఆల్మోస్ట్ నేను చంద్రబాబు అభిమానం, కాకపోతే జగన్ అభిమానం అండి. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చాలా బాగుందండి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం?
బాగుందిగా సూపర్ సూపర్. ఏమంత సూపర్ బాబాయ్ అంటే ఎవరు అంత ఆనందంగా చెప్తున్నారు. అంత మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు. ఓకే సార్, మీకైతే నచ్చింది 10 నెలల పరిపాలన. ఓకే. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఈయన అభివృద్ధి, ఇది అది కాదనలేదులే, ఈయన అభివృద్ధి క్యాస్ట్ బటను ఓకే అంతేగా. ఓకే రైట్. అంటే పరిపాలన ప్రజలకు మంచి చేసే విధానంలో కానీ వాళ్ళిద్దరూ గమనించిన తేడా చంద్రబాబు నాయుడే. అదే ఆయన ఇప్పుడు పోలవరం అమరావతి నేను అదే అడగబోతున్నా, చెప్పండి. అదే కావాలి మాకు. ఇప్పుడు మాకు డబ్బు ధనం మాకు అక్కర్లే, మా చంద్రబాబు కావాలి మాకు. 2027కి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎవరు చేస్తారండి? అయిపోయింది, ఆల్రెడీ అయిపోయిందడా. మొదటి పక్కనే రాజమండ్రి మాది. 27కి పూర్తి చేస్తామంటున్నారు. అయిపోద్ది, అయిపోద్ది. ఆల్రెడీ సగం అయిపోయింది కూడా. చూసాను నేను. అది మరి అమరావతి పరిస్థితి ఏంటంటే అమరావతి ఏముంది? 5 సంవత్సరాలు పట్టి బీడి పొట్టి చేసి పాడదన్నాడు. ఆయన క్లీన్ చేయకపోతే 3 సంవత్సరాలు పడుతుంది. మరి చేస్తాడా? చెయ్యాలిగా. ఎవరు ఎవరు మోడీ రావాలి, మళ్ళీ శంకుస్థాపన చేయాలి, మొదలెడతా అంటారు కదా. అంటే ఇప్పుడు మోడీ గారు చేసింది అది ఆల్రెడీ. మళ్ళీ వదిలేసేయండి, ఈసారి మళ్ళీ మోడీ వచ్చాక మొదలెడతానంట. దాని పనులన్నీ కూడా 30,000 కావాలన్నారు. అమరావతి ఇంకొక 30,000 ఎకరాలు కావాలంట. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కడతారంట, డెవలప్మెంట్ ఉంటుందా? బోర్డు భూములు ఉన్నాయా? ఇంకా 30,000 కావాలంట. మేము తరాలు అయితే మందడమే పోయేది మేము పనికి. మరి అది నేను అడిగింది ఎలా ఉండొచ్చు, అమరావతి పరిస్థితి ఎలా ఉండొచ్చు? పర్వాలేదు. సో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, మంచి చేస్తారని చెప్పి 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు కూటమికి. నిలబెట్టుకుంటుందా అంటే ఈ ప్రభుత్వం? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమనుకుంటున్నారు? కూటమి పర్లేదు, మీకేం పర్లేదు, మేము ఉన్నాం. ఓకే. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? అందరూ మా వాళ్ళే. పవన్ కళ్యాణ్ పని మా వాడే, చంద్రబాబు నాయుడే, మోడీ మా వాడే. పని చేస్తున్నారంటే మీ వాళ్ళే. ఎవరు పని చేస్తున్నారు? గెలిచిన తర్వాత పని చేస్తున్నారు. తాత పక్కన మా పిఠాపురం ఎమ్మెల్యే గారు. అవునులే అయ్యా, ప్రజలకు మంచి చేస్తున్నారా? చేస్తా. చివరికి ఒకటే బాబు, ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, టార్గెట్ చేసి. అంతవరకు నిజం? వైసీపీ వాళ్ళు అంటేనే మాట ఇది, నేను కాదు. అక్రమ కేసులు అంటే వాళ్ళు దెంగే చాలా ఉన్నాయి కదా. వాళ్ళు ఎక్కడితో ఒకటి ఎక్కడ దెంగంటే నెలకొచ్చింది అవదగా. వాళ్ళు ఎక్కడ పులివందన మొట్ట మశానం. ఇక్కడ అందరం దెంగంటే అవుతాయి, కొత్తలు కొడతారు మా తెలుగులు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుందంట కూటమి ప్రభుత్వం వచ్చాక, ఎంతవరకు నిజం? లోకేష్ అయితే నడిపిస్తున్నారంట. అవును, ఎప్పుడో చెప్పాడేది. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట ఆంధ్రప్రదేశ్లో. అంబేద్కర్ కావాలి, అందరూ కావాలి మాకు. అయ్యో, ఆయన కూడా చెడ్డడం కాదు, రాజ్యాంగం రాజ్యాడుగా తప్పది. బట్ ఆ రాజ్యాంగం నడవట్లేదంట. లోకేష్ నడిపించే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు నిజం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నిజమేగా? అంటే ఎవరన్నా మాట్లాడి చూస్తున్నాం కదా, తల పేపర్ చూస్తున్నాము, నువ్వు చూస్తున్నావు అని చూస్తున్నాం. మరి ఇంక రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు బాబాయ్? ఇంక 4 ఏళ్ళ సమయం ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చి ఎన్నికలకు వెళ్తారా? ఎలా ఉండొచ్చు? ఆయన చేస్తాడు, ఆయన చంద్రబాబు. మా నమ్మకం ఉంది మాకు. చివరిగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటన్నా? ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఆయన చేసినా చేయకపోయినా చేస్తాడు, మాకు అయినే కావాలి. మాకు జరగాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ కదా బాబాయ్, అక్కడ మీ అభిప్రాయం మీకు వారికి నచ్చిందా నచ్చలేదా? నాకైతే నచ్చింది. ఓకే, ఏం నచ్చింది బాబు 10 నెలల పరిపాలన అంటే? అడ్మినిస్ట్రేషన్ బాగుంది, అది అంతవరకే. ఓకే, అంతేగాని బాగుంది అంటారు. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా ఏం చెప్తారు? జగన్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? వీళ్ళైతే మా జనాల్లో కలిసిపోతున్నారు, వాళ్ళకి కలవట్లేదు అంతే. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది బాబాయ్, ఈ 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? బాగుంటుంది అనుకుంటున్నా. ఇచ్చిన హామీలని నెరవేరుస్తారా అంటే? నెరవేర్చచ్చు అంటూ. మీరేమనుకుంటారు? నెరవేరుస్తుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? నెరవేరుస్తుందని అనుకుంటున్నారు. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారంటే? ప్రభుత్వం మీద నమ్మకం అంటే అతని అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నాను అంతే. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదా కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉందండి? బాగానే ఉంది. చివరిగా ఒకటే బాబు, ఇంక ఇబ్బంది పెట్టండి, లాస్ట్ ప్రశ్న. ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? ఏమో నాకైతే ఐడియా లేదు. కేసులు ఏమన్నా పెడుతున్నారా అంటే? ఎవరన్నా మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన కేసులు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో? లేవనే. వస్తున్నా బాబాయ్ ఇటు చూడండి. చివరికి ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుందని చెప్తున్నా. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి మరి? అమరావతి పోలవరం ఎలా ఉండొచ్చు? డెవలప్ అవుతుంది. థ్యాంక్స్ బాబాయ్. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద
అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. 10 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఉందండి సార్. కావాలి. అంటే ఏం చెప్తారు? మనకి వాళ్ళు మన ఎంత మన వీళ్ళు అంతేనండి. ఇంకా అంటే వాళ్ళిద్దరి మధ్య తేడా నేను అడిగేది. అంటే బాగుంది పరిపాలన అంటే అనుకూలంగా రోడ్లు అన్నీ బాగానే అన్ని కళ్ళ ముందు. ఓకే, గతంలో జగన్ ఉండే పథకాలు ఏమన్నా వ్యాపారంలో దానివల్ల రావట్లేదు. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, ఆయన రాష్ట్రానికి సంబంధించి ఆయన కూడా మంత్రి. సో ఆయన పనితీరు ఎలా ఉంది అంటే బాగానే ఉంటుంది, పరిపాలన బాగుంటుందండి ఆయన పరిపాలన. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది బాబాయ్, ఎలా ఉండొచ్చు? ఎలా ఉండదు మనం ఏం చెప్పగలుగుతాం. మీరేమనుకుంటున్నారండి? మీ వరకు బాగానే ఉంటుందని పరిపాలన. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? నెరవేర్తారు, పని అవుతుందని. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి బాబాయ్? మనకు తెలియదు అండి, మనకి ఏమంటారు. మనది ఈ ఊరు కదండి, చాలా దూరం. ఎక్కడ? అమలాపురం. అమలాపురమా? ఇక్కడ రాజు దగ్గర అమలాపురం. మరి ఏంటి, ఎలా ఉంది పరిస్థితులు అక్కడ? ఫైనల్ ఒకటే బాబాయ్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? అది మనకు తెలియదు, అంత ఆఖరికైతే మనకి ఏం. అమలాపురమేనా? అమలాపురం కానీ మన లోకలే తెర, మనకి మెయిన్ రోడ్లోకి రావగా లోకల్ అండి మనం. మనకి ఏం వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా అంటే మనకు తెలియదు అంటే కదా. సార్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మాట్లాడినా ప్రశ్నించిన ఏమి లేదు, లేదు లేదు, సైలెంట్గా ఉంది. ఓకే, ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, బాగానే ఉందండి. ప్రభుత్వం బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. కాకపోతే కొన్ని అమలు చేయలేకపోతున్నాడు కానీ నిమ్మదే చేస్తాడు. అది బాగుంది. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? 100% తేడా ఉంది. ఏ విధంగా సార్? నాకు తెలియదు. ఏ విధంగా? ఆయన ఏదో జనాలు డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తాడు అనుకుంటున్నాడు. ఇదే ఈయనేమో మొత్తం డెవలప్ అవ్వాలని రోడ్లు కానీ ఇది కానీ ఆ ఉండ 5 సంవత్సరాల్లో రోడ్లు కాడ ఒక రోడ్డు కాడ ఎక్కడ వేయలా. అది పరిస్థితి. అవును, 100%. అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, మంచి చేస్తారని 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు సార్. అవును, 100% కావాలని ఇచ్చారు. మరి ఆ నమ్మకం నిలబెట్టుకుంటుందా అండి? నిలబెట్టుకుంటాడు, 100% నిలబెట్టు. కాకపోతే ఒకసారి అవ్వదు, ఏది అవ్వదు కదా. సమయం ఉంది, నమ్మకం 100% చంద్రబాబు నాయుడు చేస్తాడు. మాకంటే ఫస్ట్ నుంచి ఉంది కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చేస్తాడని చెప్తున్నాం. అంతే. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు డిప్యూటీ సీఎంగా. అందరూ కలిచారు కాబట్టి ఇంకా ఎక్కువ బలంగా చేస్తారు. అది పవన్ కళ్యాణ్ వరకే మాట్లాడుకుంటే ఆయన పని చేస్తున్నారని గెలిచిన తర్వాత చేస్తున్నాడు, 100% చేస్తున్నాడు. లేదు, ఆయన దోషింది ఆయన చేస్తున్నాడు, ఈయన దోషింది చేస్తున్నాడు. అది రెండు కలిస్తేనే కదా అయ్యేది ఏదో ఒకటి. ఉండొచ్చు 100%. నెక్స్ట్ కాడ వాళ్ళే రావచ్చు, అన్ని లైన్లోకి వస్తాయి. అది అన్ని. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు? ఈ అక్రమ కేసులు అంటే ఆల్రెడీ వాళ్ళకి పెట్టినాయేగా, కొత్త ఏం కాదు కదా. వాళ్ళు పెట్టినాయే కదా, కొత్త ఏం కాదుగా. ఈయన కాకపోతే వాళ్ళకి రెవెన్యూ తీసుకుంటాం ఏం కాదు కదా. ఈయన కాడ ఆలోచించే స్టెప్ తీసుకుంటున్నాడుగా. ఒకసారి వేసేయడం, ఒకసారి తీసేయడం అదేం లేదుగా. అది అంతా ఒకటి మాట, టార్గెట్ లేదు, ఏం లేదు. రెడ్ బుక్ లేదు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా మంది పోయేవాళ్ళుగా. కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో ఏం చెప్తారు? 100% అయితే 100% మంచి చేస్తుందనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ సమస్య ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు కదా. ఎక్కడ వార్తలు వస్తాయి కదా. వచ్చే 4 ఏళ్ళు చూసి
కదండి డబ్బులు చేస్తున్నారు. అమరావతి ఇంకా శుభ్రం అవుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా 1000 కోట్లు ఇస్తున్నాడు. చేస్తున్నాడు బాబు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంట. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే ఎంతవరకు నిజం? రెడ్ బుక్ గురించి నాకు తెలియదండి. అది అంటే ఈ వరకు జగన్ ఉన్నప్పుడు చంద్రబాబుని అన్యాయం చేసి జైల్లో పెట్టారు. తర్వాత భువనేశ్వర్ గారు అటు ఇటు తిరిగి మొత్తానికి ఏదో చేశారు. మొత్తానికి బయటకు వచ్చాడు ఏదో మధ్యాహ్నంగా, నెలకో 20 రోజులకో బయట 2 నెలలు వచ్చాడు. దేవుడు ఉన్నాడుగా చూస్తాడు. అక్రమ కేసులు కాదా, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కదా. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అండి. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారు. కొంతమంది పారిపోయారుగా. వీళ్ళకి వెళ్ళినా తాళాలు వేసుకుని దొబ్బేస్తున్నారు వాళ్ళు. ఎక్కడైనా దొరకడండి, తప్పు చేసిన వాళ్ళు దొరుకుతాడు. కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఏ క్లాసు